హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఈ వీడియోలో సీడ్ బాల్స్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఈ సీడ్ బాల్స్ తయారు చేయడానికి వివిధ కాలాల్లో దొరికే పండ్ల యొక్క గింజలను సేకరించి వాటిని ఎండబెట్టాలి. ఉదాహరణకు మామిడి, పనస, సపోటా, ఉసిరి, నేరేడు, రేగు, సీతాఫలం వంటి పండ్ల విత్తనాలను ఉపయోగించవచ్చు. అలాగే కుంకుడు, సీకాయ వంటివి కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ నేను కుంకుడు గింజలను తీసుకున్నాను. వీటిని 32 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టాను. విత్తనం గట్టిదనాన్ని బట్టి నానబెట్టే సమయం మారుతుంది. నానబెట్టిన విత్తనాలను మెత్తటి మట్టితో కలపాలి. ఈ మట్టిలో నీరు, ఇసుక, కోకోపీట్ మరియు ఫంగస్ నివారణ మందులను కలుపుతారు. ఇక్కడ నా దగ్గర కోకోపీట్ లభించలేదండి, కేవలము మట్టి మాత్రమే కలిపాను నేను. మీరు అందుబాటులో ఉంటే ఇసుక మరియు కోకోపీట్ కూడా కలుపుకోవాలి, మంచి ఫలితాలు వస్తాయి. సో ఫంగస్ నివారణ మందులను కలిపితే సూక్ష్మజీవుల నుంచి రక్షణ కలుగుతుంది గింజలకు. ఈ సీడ్ బాల్స్ మనము ఉసిరికాయంత పరిమాణంలో చేస్తే సరిపోతుందండి. ఉసిరికాయంత పరిమాణంలో చేస్తే మొలకెత్తే శాతం బాగా ఉంటుంది. ఈ సీడ్ బాల్స్ను ప్రయాణ సమయంలో, ముఖ్యంగా వేసవి కాలంలో చల్లవచ్చు. తద్వారా వర్షాకాలం ప్రారంభంతో మొలకెత్తుతాయి. ఈ విత్తనాలను రోడ్ల పక్కన కానీ, అడవి అంచుల్లో కానీ, సామాజిక వనరుల ప్రాంతాల్లో మరియు నీరు లభించే ప్రాంతాల్లో చల్లుతారు. ఇది పర్యావరణ అనుకూల పద్ధతి అండి. దీనివల్ల మొక్కలను పచ్చదనాన్ని పెంచవచ్చు, అలాగే కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. ఇక్కడ నేను చెప్పినట్టుగా ఫంగిసైడ్లు వాడడం ఉత్తమం అండి. కాకపోతే మన ఇంట్లో దొరికేటి దాల్చిన చెక్క పొడి ఇటువంటివి కూడా కొంతమంది ఉపయోగిస్తారు. అంతకంటే ప్రత్యేకంగా వ్యవసాయం కోసం చేసిన ఫంగిసైడ్లు ఉపయోగిస్తే మనకి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ విధంగా సీడ్ బాల్స్ తయారు చేసి రోడ్ల పక్కన లేదా వివిధ ప్రాంతాల్లో వీటిని చల్లడం వల్ల వృక్ష సంపద పెరుగుతుందండి. దీనివల్ల ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. తరువాత మనకి కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా పక్షులకు, ఇతర జంతువులకు కూడా ఆహారాన్ని అందించినట్టు అవుతుంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కోతుల వల్ల సమస్యలు వస్తున్నాయి. అవి జనావాసాలలోకి వచ్చి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అడవులను, చెట్లను నరికివేయడమే. సో ఆ సమస్య కొంతవరకు తగ్గాలి అంటే ఊరు చివర్లు కానీ, లేకపోతే రోడ్ల పక్కన కానీ, జనావాసానికి దూరంగా ఈ చెట్లను పెంచితే మనకి ఇటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు సీడ్ బాల్స్ తయారు చేసుకోవచ్చండి. తయారు చేసిన తర్వాత వాటిని ఎండబెట్టి మీరు ఎక్కడైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు దూర ప్రాంతాల్లో వీటిని చల్లవచ్చు. గుర్తుపెట్టుకోండి, వాటికి నీరు లభ్యమయ్యే విధంగా లేదా నీటి వనరులు ఉండే దగ్గరగా వీటిని చల్లడం మంచిది.